సస్పెండ్ చేస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయంపై రియాక్ట్ అవుతూ కవిత ఓ మాట అన్నారు. కేసీఆర్, కేటీఆర్ తనది రక్త సంబంధం. పదవులు పోతేనో, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనో పోయే బంధం కాదు అని అన్నా రామన్న అంటూ ఎంత ఆప్యాయంగా చెప్పుకొచ్చారో ప్రెస్ మీట్లో. నేనేమంటున్నా రామన్న మిమ్మల్ని అంటే, నా మీద మీకు కోపం ఉండొచ్చు, నా మీద ఏముందో ఎవరేం చెప్పారో నాకు తెలియదు. కేసీఆర్తో పాటు అన్న రామన్నకు కూడా ప్రమాదం పొంచి ఉందని ఎన్ని జాగ్రత్తలు చెప్పారో ఆ ప్రెస్ మీట్ చూసిన వాళ్ళందరికీ ఓహో, కేటీఆర్పై కవితకు ఎలాంటి కోపం లేదన్నమాట, మనమే అనవసరంగా ఊహించుకున్నాం అన్నమాట అని కొందరు అనుకున్నారు. నిజంగా కేటీఆర్పై అంత ప్రేమ ఉంటే, రక్త సంబంధం అని గుర్తుంటే మొన్న అన్నకు రాఖీ ఎందుకు కట్టలేదు? నెల క్రితం ఎడమొహం పెడమొహంగా ఉండి ఇప్పుడే ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో? బహుశా తాను ప్రెస్ మీట్ పెట్టి కుట్రలు జరుగుతున్నాయని చెప్పినా ఒక్క ఫోన్ కూడా చేయలేదనే కోపమా కావచ్చు. కానీ తమది రక్త సంబంధం, పదవులు పార్టీతో సంబంధం లేదని ఇప్పుడు చెప్పిన కవితకు రాఖీ నాడు ఎందుకనో ఆ రక్త సంబంధం గుర్తుకు రాలేదు. మరి సో సంథింగ్ ఫిషీ, ఏదో జరిగింది. కవిత ఇంకేదో దాస్తోంది. లేదా పార్టీకి పదవులకు రాజీనామా చేసిన కేటీఆర్పై పాజిటివ్గా మాట్లాడడం ద్వారా తానింకా బీఆర్ఎస్తో అటాచ్ అయ్యే ఉన్నానని చెప్పడమే అది. ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని విషయాలు చెప్పిన కవిత ఇవే విషయాలు కేసీఆర్కు చెప్పారా? హరీష్ రావు పాల వ్యాపారం నుంచి మొన్న కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వరకు తెర వెనక ఏం జరుగుతుందో కేసీఆర్కు వివరించారా? సరే, హరీష్ రావు తెర వెనక కుట్ర చేశారనుకుందాం. ఒక విధంగా అదొక రాజకీయం, అదొక ఎత్తుగడ. తాము ముందుండాలని, తమకే అవకాశాలు దక్కాలని చేస్తుంటారు ఎవరైనా. కేసీఆర్ కూతురిగా ఉద్యమంలో పనిచేసిన అనుభవం ఉండి కూడా అలాంటి రాజకీయం ఎందుకు చేయలేకపోయింది కవిత? అసలు కేసీఆర్ దగ్గర కేటీఆర్, హరీష్ రావుకు ఉన్న సాన్నిహిత్యం కవితకు ఎందుకు లేకుండా పోయింది? అంత సాన్నిహిత్యమే ఉంటే కేసీఆర్కు లేఖ రూపంలో విషయాలు చెప్పాల్సిన కర్మ ఏంటి? కేటీఆర్, హరీష్ రావు ఇలా లెటర్లు రాశారా ఎప్పుడైనా? నేరుగా వెళ్లి కేసీఆర్కే చెప్పారు అంటే మిగతా వారికి ఉన్న యాక్సెస్ కవితకు లేదనే అర్థం. ఎందుకని? ఇప్పటిదాకా కవిత తప్ప అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కేసీఆర్ కుటుంబ సభ్యులు లేరు. ఎక్కడో ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యారు. కేటీఆర్ పై ఫార్ములా, ఈ రేసుపై కేసు నడుస్తున్నా అదొక ప్రొసీజరల్ ల్యాబ్స్. డబ్బుల చెల్లింపులు ఒక ప్రొసీజర్ ప్రకారమే జరగలేదంతే. కాళేశ్వరంలో కూడా ప్రజాధనం దుర్వినియోగం, తప్పుడు నిర్ణయాలు తప్ప కేసీఆర్ కోట్లు తిన్నారని లేదు ఆ రిపోర్టు. సో ముందు నుంచి కవిత సెపరేటు దారిలో వెళ్ళిందనే చెప్పాలి. సింగరేణి సంస్థలో గాని, లిక్కర్ వ్యాపారంలో గాని, తెలంగాణ జాగృతిలో గాని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఉండాలి. అందుకే 3 నెలలు తీహార్ జైలులో ఉన్నప్పటికీ కేసీఆర్ ఒక్కసారి కూడా చూడ్డానికి వెళ్లలేదు. ఇక్కడ గ్యాప్ ఉన్నది కేసీఆర్కు, కవితకు. మిగతా నాయకులంతా స్వేచ్ఛగా వెళ్లి కేసీఆర్ను కలిసి విషయాలు మాట్లాడి వస్తున్నారు. కవితకు మాత్రమే ఆ యాక్సెస్ లేదంటే వైఫల్యం కవితది కాదా అనేది భారత చైతన్య యువజన పార్టీ అడుగుతున్న ప్రశ్న.